ఎప్పుడైనా టైం సరిపోనప్పుడు నేను ఖచ్చితంగా మధ్యాహ్నం పన్నీర్ కర్రీ చేసుకుంటాను. బికాజ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఇంక బెల్లా గ్రూమింగ్ సెషన్ స్టార్ట్ చేసిందోచ్. రేయ్ ఆపరా! నిన్నే కదరా స్నానం చేయించాను బాబు. ఇంకా బాయిల్డ్ ఎగ్ పెట్టేసాను. తను రోజు ఎగ్ తింటదనమాట. లైక్ చాలా ఫేవరెట్. ఇంకా నేను పన్నీర్ కర్రీ ఎలా చేసుకున్నానో మీకు చెప్తాను. ముందు అంతా ఫుల్లు తింటుంటి కదా! మీకు తెలియంది కాదు. సో, ఇప్పుడేదో కొత్తగా హెల్త్ సెన్స్ అనే దాంట్లో నేను క్యాలరీ కౌంట్ చేస్తున్నాననమాట. చూసారా? ఒక కప్పులో పన్నీర్ కర్రీ, ఒక కప్పులో రైసు, కుకుంబర్. సో, ఇదే నా ఈరోజు మధ్యాహ్నం డైట్ అనమాట. ఆఫీస్ నుంచి రాగానే చేసిందంతా ఇదే. నేను చేసే పన్నీర్ కర్రీ చాలా సింపుల్ అనమాట. బికాజ్ ఎక్కువ హడావిడి ఉండదు. లైట్ అనమాట. బికాజ్ అందులోనే చాలా టేస్ట్ ఉంటుందని నేను బిలీవ్ చేస్తాను. కొంచెం ఘీ తీసుకొని, దాంట్లోకి జీరా తీసుకొని, తర్వాత ఆనియన్స్, టమాటోస్, కారం, పసుపు, ఉప్పు అవన్నీ యాడ్ చేసేసి అలా అలా తిప్పేయాలనమాట. కొంచెం బాగా మగ్గిన తర్వాత ఇంకేమన్నా ఉప్పు తక్కువైతే కొంచెం వేసుకున్నాను నేను. బికాజ్ చెప్పలేం గదా! అందుకనే. సో, ఇంక చిన్న చిన్న పన్నీర్ క్యూబ్స్ కట్ చేసుకున్నాను. బికాజ్ నాకు చిన్నగుంటే మంచిగా ఫ్రై అవుతాయని నా అభిప్రాయం అనమాట. సో, మంచిగా బాగా తిప్పేసి కాసేపు పక్కన ఐ మీన్ లైక్ సిమ్‌లో పెట్టేస్తే మంచిగా ఫ్రై అయిపోతాయి. ఎక్కువ బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. సో, బికాజ్ పన్నీర్ గూడా ఎక్కువ బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం సేపయినా గూడా మీకు అయిపోతది. కొంచెం అలా కొత్తిమీర ఏసేసాను. బటర్ మిల్క్ తాగితే హాయిగా ఉంటది. బికాజ్ కొంచెం డైజెషన్‌కి ఇంపార్టెంట్ కదా! అందుకే. దట్స్ ఇట్.